వయసుతో పాటు వినికిడి క్రమంగా తగ్గిపోవడం అనేది చాలా సహజమైన పరిణామం. అయితే కొంతమందిలో వినికిడి బాగా వేగంగా తగ్గుతూ పోతుంది. దీంతో మలి వయసులో రోజువారీ జీవనంలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈఎన్టీ పరీక్షలు చేయించుకుంటూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలోనూ మన వినికిడి శక్తిని చక్కగా ఉంచుకోవచ్చు. వయసుతో పాటు వినికిడి తగ్గడం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు వినికిడి ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు వయసుతో పాటు మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లోనూ డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయండి. ఎస్పెషలీ ఆఫ్టర్ 40-50 ఇయర్స్ కాను చూసినట్టయితే నర్వ్స్, ఎస్పెషలీ ఈ నర్వ్స్లో ఏమవుతుందంటే ఆ సెల్స్ డీజనరేట్ అయిపోయి గ్రాడ్యువల్గా మనకి నంబర్ ఆఫ్ సెల్స్, నర్వ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ విషయానికి వస్తే వినికిడి గురించి అయినా చూసుకోవచ్చు. బ్రెయిన్ చూసినట్టయితే ఆల్జీమర్స్ డిసీజ్ గురించి కానీ, మనం కంటి గురించి చూసినట్టయితే ఆప్టిక్ న్యూరైటిస్, ఆప్టిక్ నర్వ్ గురించి కానీ, ఓవరాల్గా ఏంటంటే బాడీలో ఎక్కడ మనకి నర్వ్ ఫైబర్స్ ఉన్నా కూడా, ఇంక్లూడింగ్ మజిల్ ఫైబర్స్ కానీ ఏవైనా కూడా డీజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మజిల్ ఫైబర్స్ అవి డీజనరేట్ అయితే కొంచెం వాల్యూమ్ తగ్గినట్టు ఉంటుంది కానీ అదర్వైజ్ పెద్ద ఎఫెక్ట్ రాదండి. కానీ ఈ చెవికి సంబంధించిన వినికిడిది కానీ, కంటికి సంబంధించిన నర్వ్స్ కానీ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినట్టయితే ఏజ్తో పాటు దాని నుంచి మనకి ఇమ్మీడియట్గా ఆ సెన్సేషన్ తగ్గటం రిఫ్లెక్ట్ అవుతుంటుందండి. అంటే ముక్కుకు వచ్చిందనుకోండి స్మెల్ సెన్సేషన్ తగ్గటం, నాలుక దగ్గర వచ్చిందనుకోండి టేస్ట్ సెన్సేషన్ తగ్గటం, చెవులో వచ్చిందనుకోండి వినికిడి సెన్సేషన్ తగ్గటం, కంటికి వచ్చిందనుకోండి చూపు తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏజ్తో పాటు వచ్చే డీజనరేటివ్ కండిషన్ అనేది మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం, తగ్గించగలుగుతాం కానీ పూర్తిగా ఆపలేమండి. ఈ ఓల్డ్ ఏజ్తో పాటు ఏమవుతాయి అంటే మన లోపల చెవులో ఇన్నర్ ఎయిర్ సెల్స్, అవుటర్ ఎయిర్ సెల్స్ అని ఉంటాయండి. ఈ ఇన్నర్ ఎయిర్ సెల్స్, అవుటర్ ఎయిర్ సెల్స్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్, స్మాల్ సెల్స్ అన్నమాట. యూజువల్గా ఏంటంటే ఒకటి సెల్ ఇట్ సెల్ఫ్ విల్ డీజనరేట్ అండ్ డై అన్నమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్స్ పెరిగే కొద్దీ. దాంతోపాటు ఆ రక్తనాళాలు కొంచెం బ్లాక్ అయినా కానీ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్, లేదా లోపల ఉన్న నరం కూడా కొంచెం ఎట్రోపీ అయినా కానీ ఈ వినికిడి సెన్సేషన్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి ఈ బ్లడ్ వెజల్స్లో ఎథెరోస్క్లెరోసిస్ అంటాం అనమాట, ఎస్పెషలీ కెరోటిడ్ వెజల్స్లో అవి ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఇంకొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నట్టయితే కెరోటిడ్ వెజల్స్ అవి ఏమవుతాయి అంటే అప్పుడప్పుడు ఆ ఎథెరోస్క్లెరోటిక్ ఫ్యాట్ సెల్స్ డిస్లాడ్జ్ అయిపోయి మన చెవి లోపల ఉన్న రక్తనాళాలను క్లోజ్ చేస్తాయి అనమాట. అప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోయి సెల్స్ డీజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏజ్తో పాటు వచ్చే హియరింగ్ లాస్ మెయిన్గా సెల్ డ్యామేజ్ అవ్వటం వలన రావచ్చు, బ్లడ్ వెజల్స్ ఇస్కీమియా చేంజెస్ నుంచి అయినా రావచ్చు, నర్వ్ ఎట్రోపీ అవటం వల్ల అయినా రావచ్చు అన్నమాట. శబ్ద కాలుష్యం వల్ల వినికిడి ఎలా తగ్గుతుంది? రోజు రోజుకి మనకు శబ్ద కాలుష్యం అనేది ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో పెరిగిపోతూ ఉందన్నమాట. మనం ఒకప్పుడు చూసినట్టయితే రోజు మొత్తం మీద ఒక అరగంటకి ఏదన్నా సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం, అది కూడా చాలా తక్కువ సర్కమ్స్టెన్స్లో. కానీ వాళ్ళు చూసినట్టయితే మీరు ఏ విధంగా చూసినా రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద సౌండ్, ఇంట్లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం టీవీయో ఏదో ఒకటి ఆన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కంటిన్యూస్గా మనం చూసినట్టయితే ఈ శబ్ద కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం అనమాట. ఈ శబ్ద కాలుష్యానికి కూడా కంటిన్యూస్గా ఎక్స్పోజ్ కావటం వల్ల ఎస్పెషల్లీ ఇఫ్ లౌడ్ సౌండ్ కనుక మనం ఎక్స్పోజ్ అయినట్టయితే అవి మన చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ మీద, నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ నర్వ్ సెల్స్ని డ్యామేజ్ చేసి డీజనరేట్ చేసి మన వినికిడిని తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ షుగరు, బీపీ ఉన్న పేషెంట్లు, దాంతోపాటు శబ్ద కాలుష్యము, దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ థింగ్స్, దాంతోపాటు మనకి పోషకాహారం కూడా సరిగా లేనట్టయితే మనం ప్రాపర్గా విటమిన్ ఫుడ్, ప్రాపర్ డైట్ తీసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవటం వలన లోపల ఉన్న ఆక్సిడేటివ్ డ్యామేజ్ కూడా పెరిగి ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అయిపోయి మన చెవిలో వినికిడిని తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. వినికిడి తగ్గటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? హియరింగ్ లాస్ ఏం చేస్తుందంటే మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే అది ఇంకా ప్రోగ్రెస్ అయిపోతూ ఉండి ఇంకా తగ్గిపోతా మనిషికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే అసలు వినికిడి టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇప్పుడు ఇష్టపడలేదు మనం ఓల్డ్ పీపుల్ చూసినట్టయితే. కానీ పిల్లలు ఏదో ఒక విధంగా వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళకి వచ్చి వినికిడి టెస్ట్ చేయించి వాళ్ళకి ప్రాబ్లంను అర్థమయ్యేటట్టు చెప్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో టీవీ చూస్తున్నా లేదన్నా ఎవరికన్నా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా
పెద్దగా సౌండ్ పెట్టాల్సి, టీవీ సౌండ్ పెంచాల్సి వస్తుంది, లేదంటే వీళ్ళతో మాట్లాడితే కూడా పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ పెద్దగా మాట్లాడేటప్పుడు కూడా సగం వాళ్ళు క్యాచ్ చేస్తారు, సగం క్యాచ్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకురావటం కానీ, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట పిల్లలు. సో ఈ విధంగా ఏంటంటే చాలామంది ఇప్పుడు టెస్టింగ్ వచ్చే వాళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళు అబ్జర్వ్ చేసేది 2 రకాలండి. ఒకటి టీవీ సౌండ్ పెంచుతున్నారని, రెండోది మేము ఎంత చెప్తున్నా కూడా తనకు అర్థం కావట్లేదు, షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, ఇంటెలిజెంట్ పర్సన్, కానీ మేము ఏం చెప్తున్నా కూడా సగం అర్థం చేసుకొని సగం అర్థం కానట్టుగా ఉంటుంది, చేసే పని పూర్తిగా చేయట్లేదు అన్నట్టుగా వస్తారనమాట. సో ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా హీరింగ్ టెస్ట్ చేస్తే చాలా వాటికి మోడరేట్లీ సివియర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాసులు డిటెక్ట్ అవుతున్నాయి అన్నమాట. వినికిడి తగ్గిన వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఏమాత్రం మనకు సస్పిషన్ వచ్చినా వినికిడి తగ్గింది, చెవులో గుయ్యమని సౌండ్ వస్తుందంటే ఇమీడియట్గా వచ్చి ప్యూరిటోన్ ఆడియోగ్రామ్ టెస్ట్ చేసినట్టయితే దాంట్లో మైల్డా, మోడరేటా, సివియర్ లాస్ అని వస్తుంది అనమాట. సపోజ్ మైల్డ్, మోడరేట్ లెవెల్లోనే ఉన్నప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటా దాంతోపాటు మనం ఆ హీరింగ్ను కూడా మెయింటైన్ చేసుకున్నట్టయితే యూజువల్గా ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుందండి. వయసుతో పాటు వినికిడిని ఎలా కాపాడుకోవాలి? లౌడ్ నాయిస్ మిషన్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాం. రెండోది ఏంటంటే అండర్లైన్ ఏదైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా 100% మంచిగా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మూడోది ఏంటంటే మంచి ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్, మంచిగా ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న కనుక ఫుడ్ తీసుకుంటే సెల్ డ్యామేజ్ తక్కువ ఉండేసి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్న. ఇవి మనం ప్రివెంటివ్గా తీసుకునేది. ఇంకోటి ఏంటంటే సపోజ్ మైల్డ్, మోడరేట్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు కనుక మనం అది చెక్ చేసుకొని దానికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్టయితే యూజువల్గా మన చెవి మీద స్ట్రెస్ పడి ఫర్దర్గా తొందరగా లాస్ అయ్యే అవకాశం తగ్గిద్దండి. హీరింగ్ ఎయిడ్తో వినికిడి లోపాన్ని అధిగమించవచ్చా? చెవిలో కూడా వినికిడి కనుక ఆ మైల్డ్, మోడరేట్ లెవెల్లో మనం హీరింగ్ ఎయిడ్ని పెట్టుకున్నట్టయితే ఆ హీరింగ్ ఎయిడ్ మనకు అవసరమైన సౌండ్ని అవసరమైన ఇంటెన్సిటీలో ప్రొవైడ్ చేస్తా ఆ చెవికి ఫర్దర్ స్ట్రెస్ కలగకుండా చూసి ఆ సెల్స్ ఫర్దర్ ఇమ్మీడియట్గా డ్యామేజ్ కాకుండా డీజనరేట్ చేయకుండా చూస్తుంది అనమాట. సో ఏమాత్రం మనకి వినికిడి లోపం ఉందనిపిస్తే మైల్డ్ టు మోడరేట్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనం ఇలా హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్టయితే ఆ ఫర్దర్ హీరింగ్ తగ్గుతుంది. కానీ ఈ మధ్యలో రీసెంట్గా కొన్ని స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే హీరింగ్ ఎయిడ్ కొంచెం తక్కువ హీరింగ్ లాస్ ఎర్లీగా వాడటం వలన మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా మంచిగా యాక్టివేట్ అయిపోయి ప్రాబ్లం ఏమి లేకుండా చేస్తాం. అంటే మిగతా బ్రెయిన్ స్ట్రక్చర్స్ మీద కూడా ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది హీరింగ్ ఇంప్రూవ్ అయితే అనండి. ఎందుకంటే హీరింగ్ ఇంప్రూవ్ కావడం వలన బ్రెయిన్లో ఉన్న సెల్స్ యూజువల్గా వాళ్ళు అటెన్షన్ ఎక్కువ పే చేసి బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా మంచి యాక్టివ్ మోడ్లో ఉండి ఆ సెల్ డీజనరేట్ కాకుండా ఉంటుంది అనమాట. సో మనకి ఏమాత్రం వినికిడి తగ్గిందని అనిపిస్తే ఏమాత్రం మనం వర్రీ కాకుండా హీరింగ్ ఎయిడ్ అవసరమైనప్పుడు పెట్టుకుంటా మనం నిద్రపోయేటప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మనం వర్క్ చేసుకునేటప్పుడు కానీ యాక్టివ్గా మనం సొసైటీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ పెట్టుకోవాలన్నమాట. ఆ పెట్టుకోవడం వల్ల ఫర్దర్ హీరింగ్ లాస్ తగ్గుతుంది, మనం మోర్ యాక్టివ్గా ఉంటాం, మన బ్రెయిన్ కూడా డీజనరేటివ్ చేంజెస్ తగ్గిపోయి యాక్టివ్ మోడ్లోకి వచ్చి మంచిగా ఫంక్షనింగ్లో ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుని చక్కగా అదుపులో ఉంచడానికి రాత్రిపూట ఒక గ్లాసులో మెంతుల్ని నానబెట్టి ఉంచండి. ఉదయం లేవగానే ఆ నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో చక్కెర శాతం చక్కగా అదుపులో ఉంటుంది.